గాజా శాంతి ఒప్పందం కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి నరేంద్ర మోదీకి ఆహ్వానం అందడం విశేషం. కాగా కొంతకాలం కిందట భారత్ అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాజా శాంతి ఒప్పందం కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఆహ్వానం అందడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి గాజా శాంతి ఒప్పందం కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరారట. ప్రస్తుత పరిస్థితిలో ఇదొక విశేషమే. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గాజాలో శాంతియుత పరిస్థితులు నెలకొనడానికి రంగం సిద్ధమైంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు ఎండ్ కార్డు వేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల 21 సూత్రాల ఫార్ములాను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ఫార్ములాను ఇజ్రాయెల్ అంగీకరించింది. అయితే హమాస్ అంగీకరిస్తుందా లేదా అనే అనుమానం చివరి వరకు వెంటాడింది. అయితే డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువులోగానే డొనాల్డ్ ట్రంప్ ఇటీవల 21 సూత్రాల ఫార్ములాను హమాస్ కూడా ఆమోదం తెలియజేసింది. మొత్తం మీద గాజా శాంతి ఒప్పందం ఖరారైంది. కాగా గాజా శాంతి ఒప్పందంపై ఈ నెల 13న సంతకాలు జరగనున్నాయి. అది కూడా ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్ అనే ప్రాంతంలో. అయితే సదరు శాంతి ఒప్పందంపై సంతకాల కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. కొంతకాలంగా భారత్ అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇందుకు కారణం ట్రంప్ సర్కార్ విధించిన సుంకాలే. భారత్పై 2 దఫాలుగా మొత్తం 50% సుంకాలు విధించింది డొనాల్డ్ ట్రంప్ సర్కార్. కేవలం తాము వద్దన్నా వినకుండా రష్యా నుంచి చమురు కొంటున్నందుకే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మిత్ర దేశాలైన భారత్పై ఎడాపెడా సుంకాలు విధించారు ట్రంప్ మహాశయుడు. ఈ నేపథ్యంలో ఈజిప్టులో జరిగే గాజా శాంతి ఒప్పందానికి ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానానికి సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్ ప్రాంతంలో జరిగే గాజా ఒప్పందం కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే అల్ సిసి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయంగా అనేక మంది హేమాహేమీలు హాజరవుతారు. వీరిలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ సహా అనేక మంది దేశాధినేతలు ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పాల్గొంటారా లేదా అనే విషయంపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే శాంతి ఒప్పందంలో భాగంగా హమాస్ దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేసే అవకాశాలున్నాయి. అలాగే ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ 2000కు పైగా పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టే అవకాశాలున్నాయి. అక్టోబర్ 7వ తేదీ ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసిన రోజు. గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ పైకి వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్ పైకి రాకెట్ల వర్షం కురిపించారు హమాస్ మిలిటెంట్లు. దీంతో ఇజ్రాయెల్లోని అనేక ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. దీంతో పశ్చిమాసియాలో ఒక్కసారిగా అగ్ని రాజుకుంది. గత దశాబ్ద కాలంగా పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలే హమాస్ దాడులకు ప్రధాన కారణమైంది. హమాస్ దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ఎడాపెడా దాడులు మొదలుపెట్టింది. గాజా ప్రాంతం శ్మశానంగా మారేంత వరకు ఇజ్రాయెల్ నిద్రపోలేదు. గాజాలో తల్లిదండ్రుల మృతదేహాలను చిన్నారులు ఖననం చేస్తున్న దృశ్యాలు చూస్తుంటే ఎంతటి కఠినాత్ములకైనా హృదయం ద్రవించక మానదు.
అయితే ట్రంప్ ఫార్ములాకు ఇజ్రాయెల్ ఎంతవరకు కట్టుబడి ఉంటుందనేది కాలమే చెప్పాలి. ట్రంప్ ఫార్ములాకు హమాస్ ఆమోదం తెలియజేసిన కొన్ని గంటల్లోనే గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. ఇజ్రాయెల్ దాడులను యావత్ ప్రపంచం చూసింది. అంతేకాదు గాజా విషయంలో అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ మాటను కూడా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గతంలో అనేక సార్లు బేఖతర్ చేసిన సందర్భాలు లేకపోలేదు. దీంతో ఇజ్రాయెల్ ఎంతవరకు కట్టుబడి ఉంటుందనేది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా 2 ఏళ్లుగా రావణ కాష్టంలా తగలబడుతున్న గాజాలో ఇప్పటికైనా శాంతి నెలకొనాలని యావత్ ప్రపంచం కోరుకుంటోంది.